స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఇది రీసెంట్గా నేను నాకు నా ఫ్రెండ్ పావని గారు అని చెప్పేసి ఒక 30,000 అయితే నాకు మనీ అయితే ఇచ్చారనమాట. సో అది నేను మళ్ళీ ఏప్రిల్ 30 కల్లా రిటర్న్ చేయాలన్నమాట. సో ఈ మధ్యలో నేను ఏం చేశానంటే స్మాల్ ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఈటీఎఫ్ ట్రేడ్ అనమాట. ఎందుకంటే మనం 50,000 వస్తే ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్లో ఒకటి ఉందన్నమాట, ఈటీఎఫ్ ట్రేడింగ్. సో ఈటీఎఫ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అనమాట. ఇండెక్స్ అంటే నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ 50 బీస్ అంటే ఇది మనం దీంట్లో ఒక్క షేర్ బై చేసిన నిఫ్టీ 50లో 50 షేర్స్లో ఏదో ఒకటి బై చేసినట్టు అనమాట. సో మీరు చూసుకోవచ్చు నిఫ్టీలో యొక్క మూమెంట్ ఇక్కడ కూడా మూమెంట్ సేమ్గా ఉంటుంది అనమాట. సో కాకపోతే ఇది చిన్న సైజ్ నిఫ్టీ, అదేం పెద్ద ఒరిజినల్ నిఫ్టీ అనమాట. సో నేను ఆల్రెడీ మీరు నా ఇదే పోర్ట్ఫోలియో వీడియో చూస్తే దాంట్లో ఒక షేర్ అయితే బై చేశాను. సో ఈరోజు ఇంకొక షేర్ బై చేశాను అనమాట. సో ప్రజెంట్ ఈరోజు బై చేసిన షేర్ ₹1.73 మైనస్లో రన్ అవుతుంది, అంటే ఫాల్లో ఉందన్నమాట. ఈరోజు బై చేసింది ఇంకొంచెం మంచిగా ఆలోచించి బై చేయాల్సింది ఈవినింగ్, బట్ కానీ ఇట్స్ ఓకే, ₹1 ఫాల్లో ఉందన్నమాట. సో రేపటికి T1లోకి వెళ్ళి ఎల్లుండకైతే అది యావరేజ్ అవుతుంది అనమాట 2 షేర్స్ను. సో దాన్ని బట్టి ఇంకో షేర్ బై చేయాలా, ఇంకో 2 షేర్ బై చేయాలా లేదా అలా యావరేజ్ చేసుకుంటా కొంచెం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవుతాను అనమాట. సో మ్యాక్సిమం ర్యాలీ 1 మంత్లో ఏదో ఒక చిన్న ర్యాలీ వస్తుంది కదా, రిలీఫ్ ర్యాలీ, ఆ రిలీఫ్ ర్యాలీలో ఎగ్జిట్ అవుతాను. సో చూద్దాం ఏంటి పాసిబిలిటీ ఉంటుందా లేదా, అండ్ ఉంటే ఎలా అని చూపిస్తాను అనమాట. సో చూద్దాం, ఓకే. సో నిప్పాన్ అంటే ఇది ఈటీఎఫ్ ఫండ్ అంటారు యాక్చువల్లీ. సో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ కంటెంట్. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ చాలా వస్తాయి, ఓకేనా. సో ఈటీఎఫ్లో ఎలా పెట్టాలి, ఈటీఎఫ్ అంటే మన ఇండియాకి ఇదేనండి. నిఫ్టీ 50లో 50 షేర్స్ ఉంటాయి. ఈ నిఫ్టీ బీస్ అంటే ఏంటంటే ఇవి కూడా ఆ 50 షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అనమాట మనం కూడా, ఓకే. సో వాటి మూమెంట్స్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అవుతుందో ఇది కూడా అదే రకమైన మూమెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం నిఫ్టీ 50లో పెట్టినట్టు అనమాట. సో చూద్దాం ఏంటనేది, ఎలా ఉంటుంది పాసిబిలిటీ అనేది మీకు అతి త్వరలోనే కొన్ని రోజుల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు. చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అతి తక్కువ సమయంలో మనీని జనరేట్ చేయడం అలాగా అనేది కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం, ఓకేనా. ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద వాట్సాప్లో ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి, ఓకేనా. వాట్సాప్ గ్రూప్లో, ఓకే. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్.